ఓకే. మిరుదొడ్డి మండలంలో గ్రామాన యాంటీ డ్రగ్స్ అండ్ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు యువతలో చాలా మంచి స్పందన ఉంది. ముఖ్యంగా ఈ సమాజం అంతా కూడా డ్రగ్స్ వైపు నడుస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడము మాకైతే కొంత గర్వంగా ఉంది. సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. వాడు ఏ రాత్రి వస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ప్రతి పిల్లలపైన తల్లిదండ్రుల కమాండింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు డ్రగ్స్ వైపు వెళ్తున్నటువంటి పిల్లలు అటు తల్లిని చంపేది లేదు, లేకపోతే వాడు చంపేది లేదు. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ స్థాపించబడింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామ వైపు ముందుకుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అటువంటప్పుడే ఈ డ్రగ్స్ తర్వాత ఇటువంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండగలుగుతారు. కాబట్టి మేము సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులు ఇప్పటికే 100 మంది సభ్యులు రకరకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలకత్తా, బాంబే, తర్వాత బెంగళూరు, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో మారథాన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి యువత అంతా కూడా ఏదో ఒక ఫిజికల్ ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తూ ఈ డ్రగ్స్కు దూరంగా ఉంటూ మంచి సమాజం కోసం మనం అందరం కూడా పనిచేయాలి. మనం అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. అటు యువత కానీ తర్వాత సమాజం కోసం అందరం కూడా బాధ్యత తీసుకొని ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.